నీకు స్వీట్ తినిపిస్తాను అంటూ విష్ణుకి తినిపించేస్తుంది. ఇక విష్ణు దాన్నైతే తినేస్తాడు. తినేసిన తర్వాత అమ్మ నాకేదో అయిపోతుంది, నేను బ్రతకను అని అంటూ విష్ణు అయితే ఇక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అలా చెప్తూ ఉంటే ఏమైంది నాన్న విష్ణు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది వేదవతి. ఏం లేదమ్మా వరలక్ష్మి, నేను తినే దాంట్లో ఏదో కలిపేసింది, నీకు తెలియకుండా తను ఒక చిన్న సీసాలో ఏదో తీసుకువచ్చి దానిలో కలిపిందమ్మా, అది నేను తినేశాను అని విష్ణు అంటూ ఉంటాడు. అప్పుడు ఇక వేదవతి అయితే ఏంటి నా కొడుకుని చంపడానికి నా కొడుకు తినే ప్రసాదంలో విషం కలిపావా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి అందరూ కూడా వచ్చేస్తారు. పిల్లలు అందరూ కూడా రావడంతో అప్పుడే వరలక్ష్మి అయితే అయ్యో అత్తయ్య అసలు ఏమంటున్నారు మీరు, తను నా భర్త, అలాంటిది నేను ఆయన్ని చంపడానికి విషం ఎందుకు పెడతానత్తయ్య అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. మరి వాడెందుకు అలా భయపడిపోతున్నాడో, నువ్వేదో కలిపావని వాడు చూశానని చెప్తున్నాడు కదా అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక వైష్ణవి వెన్నెల ఇద్దరూ కూడా ఏమన్నావు నానమ్మ అని అంటూ ఉంటారో. అదేనమ్మా మీ అమ్మ ప్రసాదం నా చేతిలో పెట్టుకు ముందో మీ అమ్మ దాంట్లో ఏదో కలిపిందట, ఏదో చిన్న బాటిల్లో తీసుకొచ్చి అది విషం కలిపిందేమో అని మీ నాన్న అంటున్నాడు. పాపం విషం కలిపిందేమో అని వాడు భయపడిపోతున్నాడమ్మా, వాడు చూశాడట అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఎన్నిది చెయ్యి చూపించు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడు ఇక వరలక్ష్మి చెయ్యి చూపిస్తుంది. వరలక్ష్మి చేతిలో అయితే ఉంటుంది ఒక చిన్న బాటిల్ అయితే. ఆ బాటిల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసావమ్మా తన చేతిలో బాటిల్ ఉంది కదా, చూసావా దాంట్లోదే ఆ ప్రసాదంలో కలిపేసిందమ్మా అని విష్ణు అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక అది చూసి స్మెల్ చూస్తుంది వేదవతి. ఆ వాసన చూడంగానే అది ఆవు నెయ్యి. ఇక ఇది ఆవు నెయ్యి నాన్న, నువ్వు ఆవు నెయ్యిని విషంగా అనుకున్నావా, పొరపాటు పడినట్టున్నావు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడు ఇక పిల్లలిద్దరూ అయితే ఏంటి నాన్న, అమ్మ నిన్ను చంపడానికి విషం కలిపేటప్పుడు నువ్వు చూసావు, అమ్మ చేతిలో ఉన్న ఆ చిన్న బాటిలు అది కూడా నువ్వు చూసి అదిగో అదే బాటిల్ అని కూడా చెప్పావు, అంటే నీకు చూపు పోలేదా అని పిల్లలిద్దరూ అయితే అంటూ ఉంటారు. అది విని విష్ణు ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి తను ఏదో నాకు కలిపేసిందన్న ప్రమాదంలో నేను నిజాన్ని బయట పెట్టేశానేంటి అని షాక్ అయిపోతూ ఉంటాడు. విష్ణు అయితే చెప్పు నాన్న, నీకు చూపు పోలేదా, నువ్వు నాటకం ఆడుతున్నావా అని పిల్లలిద్దరూ అడిగేసరికి ఇప్పటికైనా తెలిసిందా నిజంగానే మీ నాన్న నాటకం ఆడుతున్నాడో అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే. ఇక అంటూ ఏంటండి ఇదంతా, ఎందుకు ఈ నాటకం మీరు, చూపు నా వల్లే పోయిందని అందరూ నన్ను అపార్థం చేసుకునేలా చేశారు, అంటే ఆ డాక్టర్ కూడా మీ మాట విని ఇదంతా చేశాడు, నాకు అర్థమైపోతుంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. ఇక వరలక్ష్మి అలా అనంగానే అప్పుడు ఇక విష్ణు అయితే అవును నాటకం ఆడాను, నీ నాటకం ఉందో నేనే నాటకం ఆడింది, అదేమీ తప్పేమీ కాదో, నీకు నువ్వే విషప్రయోగం చేసుకొని ఆ తర్వాత నువ్వేం చేశావో పిల్లల ముందు నేనే ఆ విషయాన్ని కలిపినట్టు డ్రామా ఆడలేదా అని అంటూ ఉంటాడు విష్ణు. అప్పుడు ఇక పిల్లలిద్దరూ అయితే అమ్మ ఎందుకు విషం కలుపుకొని డ్రామా ఆడుతుంది నాన్న, ఆ విషం కలిపింది ధర ఆంటీ వాళ్ళ మమ్మీ భవానీ అని పిల్లలిద్దరూ కూడా చెప్తారు. అది విని ఒక్కసారే విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఈ విషయం నానమ్మకు కూడా తెలుసు అని అనంగానే ఏంటమ్మా పిల్లలు చెప్పేది నిజమేనా, ఆ రోజు విషాన్ని కలిపింది భవానీయా అని అడుగుతూ ఉంటాడు విష్ణు అయితే. అప్పుడే ఇంకా విష్ణు అడిగేసరికి అవునరా, ఆ రోజు ఆ వేదవతియే విషం కలిపి వరలక్ష్మిని చంపాలని చూసింది, ఆ నిందని నీ మీద వెయ్యాలని నిన్ను జైలుకి పంపించాలని ప్లాన్ చేసింది, ఈ విషయం తన నోటితోనే ధర అనుకొని నందినితో చెప్పేసింది, అప్పుడే నిజం బయటపడింది అని వేదవతి అంటూ ఉంటుంది. ఈ విషయం నీకు చెప్తే నువ్వు వాళ్ళని చంపేస్తావని ధర మమ్మల్ని బ్రతిమలాడేసరికి ఇక ఏం చెయ్యాలో అర్థం కాక నీ దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టాము అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే అజయ్ అయితే ఎంత పొరపాటు పని చేశారత్తయ్య, అసలు వరలక్ష్మిని చంపాలనుకున్న ఆ ధరాన్ని అలా ఎలా క్షమించారో అని అంటూ ఉంటే అది చిన్న అని అంటూ ఉంటే చిన్న తన భార్య చేసే ప్రతి పనిని సమర్థించుకుంటూ ఈ ఇంటిని నాశనం చేయడానికి ఇంకా ధరాకి హెల్ప్ చేస్తున్నట్టు ఉంది తప్ప ఆ ధరాన్ని కాపాడమని చెప్పినట్టేమీ లేదు అని అజయ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక విష్ణు అయితే ధర మీ అమ్మ చేసిందంటే నేను నమ్మను,
ఇదంతా నీ ప్లానే అయి ఉంటుంది అని ధరాతో అంటూ ఉంటాడు విష్ణు. అయితే నాకేం తెలియదు విష్ణు, ఇదంతా మమ్మే చేసింది అని అంటూ ఉంటే, అంటే నువ్వు చూపు కోల్పోయినట్టు అమ్మ మీద కావాలని నింద వేశావు. అమ్మని ఎన్నో మాటలు అన్నాము, ఎంతో అవమానించాము అని పిల్లలిద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా విష్ణు నోటితోనే అసలు నిజాన్ని చెప్పిస్తుంది వరలక్ష్మి. అయితే ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.